ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, మీనాక్షి, 6వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పనులు వేగవంతమయ్యే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి బృందాలు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నిన్న మొన్నటి వరకు ఎలాంటి ప్రయోజనం లేని రెస్క్యూ ఆపరేషన్ లో ఈ రోజు ఒక పురోగతి కనిపిస్తుంది. టన్నెల్ నుంచి దాదాపు పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయిన మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టింది. మరో 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు మట్టి పేరుకుపోయిన మట్టిని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బురదను కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు కూడా పేరుకుపోయినట్టు బురదను కూడా ఇప్పుడే ఈ రోజు లోకో ట్రైన్ ద్వారా బయటికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తే మనం చూస్తున్న విజువల్లో ప్రత్యేకంగా ఈ రోజు లోకో ట్రైన్ లో కూడా దాదాపు పెద్ద బకెట్ల ద్వారా లోకో ట్రైన్ నుంచి బయటికి మట్టి తరలిస్తున్నారు. ఈ బురదను కూడా తరలిస్తున్నారు. ఈ బురదను కూడా పెద్ద టిప్పర్ల ద్వారా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కనుక వేగవంతం కొనసాగితే ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం వరకు కూడా ఒక పురోగతి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి 8 మందికి సంబంధించిన జాడ తెలిసే అవకాశాలు కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇప్పటికే 11 బృందాలు కనిపిస్తున్నప్పటికీ 6వ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కొంచెం పురోగతి కనిపిస్తుంది. అయితే ఈ రెస్క్యూ బృందం ఈ రోజు 200 మీటర్లు అంటే ప్రమాదం జరిగినటువంటి 14 కిలోమీటర్ల ప్రమాదం జరిగితే మరో 200 మీటర్ల దూరంలోనే ఇప్పుడు రెస్క్యూ బృందం ఉంది. అక్కడ నుంచి మాత్రం పెద్ద ఎత్తున శిథిలాలు పడి ఉన్న వాటిని కూడా గుర్తించడం జరిగింది. విజువల్స్ చూపిస్తున్న పరిస్థితి చూస్తే 15 మీటర్ల ఎత్తున ఇక్కడ మట్టి పేరుకుపోయింది. ఈ మట్టిని తొలగించేందుకు కేవలం 2 మీటర్లు మాత్రం మిగిలి ఉంది. సొరంగ మార్గానికి సంబంధించి 15 మీటర్ల మేర కూడా ఇప్పటికే మట్టి పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే పెద్దగా అడ్డం పడి ఉన్నటువంటి వాటిని టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి కూడా శకలాలు కూడా కటింగ్ రైల్వే సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి కటర్స్ ద్వారా వాటిని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కనుక వేగవంతం కొనసాగితే ఈ రోజు సాయంత్రం లేక రేపు ఉదయం వరకు కూడా ఒక పురోగతి కనిపించే అవకాశాలు ఉంది. ఈ గల్లంత అయినటువంటి కాజుకు లభించిన 8 మందికి సంబంధించిన కూడా సమాచారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా సహాయ చర్యలో కొద్దిగా వేగం మందగించింది. చాలా వరకు లోపలికి వెళ్లేందుకు కూడా పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు దాదాపు లోకో ట్రైన్ సంఘటన స్థలానికి వెళ్లేందుకు కూడా మరి కాసేపట్లో వెళ్లేందుకు కూడా రోడ్లు కూడా మార్గం క్లియర్ చేసే పనిలో రెస్క్యూ బృందాలు పూర్తయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బకెట్ల ద్వారా దాదాపు పెద్ద బకెట్ల ద్వారా లోకో ట్రైన్ నుంచి ఇప్పుడే మట్టిని బయటికి తీసుకురావడం జరిగింది. దాదాపు 9 బకెట్ల 9 బకెట్ల వరకు కూడా మట్టిని బయటికి తీసుకొచ్చిన లోకో ట్రైన్ తీసుకురావడంతో ఇక వేగవంతంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 లోకో ట్రైన్ల ద్వారా ఒకటి తర్వాత మరొకటి కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ట్రైన్ బయట లోపలికి పోయి రావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. 12 కిలోమీటర్ల అది స్లోగా వెళ్తూ ఉంటుంది. 12 కిలోమీటర్ల వరకు అయితే లోకో ట్రైన్ వెళ్తుంది. ఆ లోకో ట్రైన్ పోయి రావడం అంటే ఒక ట్రైన్ పోయి రావడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇట్లా ఆ బకెట్ల ద్వారా అక్కడ పేరుకుపోయినటువంటి పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి మట్టిని తరలించాలంటే గంటల తరబడి సమయం పడుతుంది. ఇది కొంచెం ఆటంకం పడే అవకాశం ఉంది, ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకని ఇప్పటికైతే ప్రస్తుతం 2 లోకో ట్రైన్ల ద్వారా ఈ బకెట్ల ద్వారా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మొదటగా ఇప్పుడే ఒక బకెట్ల ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది. ఇక రైల్వే సిబ్బంది కావచ్చు, మిగతా ఆర్మీ నేవీ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా ఇప్పటికే లోపల చేరుకోవడం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వల్ల అన్ని బృందాలు ఎవరికి వారే విడివిడిగా తమ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా వచ్చినటువంటి కొన్ని బృందాలు స్పెషల్ కటర్తో గ్యాస్ కట్టర్లతో కూడా భద్రంగా పడి ఉన్నటువంటి కటర్స్ కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ముక్కలు కూడా మరో లోకో ట్రైన్ ద్వారా పంపించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు పూర్తి స్థాయిలో 6వ రోజు మాత్రం సహాయక చర్యలో పురోగతి కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి జాడ మాత్రం తెలియలేదు. వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం లోపల ఉన్నటువంటి అంటే దాదాపు 200 మీటర్ల దూరం నుంచి చేరుకున్నటువంటి సహాయ బృందాలకు లోపల ఉన్నటువంటి 8 మందికి సంబంధించి జాడ కనిపించడం, అటు శబ్దాలు కాకపోతే అక్కడి నుంచి పిలిపిస్తే కూడా రిప్లై రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొద్దిగా ఆందోళనకరంగా అయితే లోపల ఉన్న వారి పరిస్థితి సంబంధించి ఆందోళనకరంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరోపక్క బీఆర్ఎస్
నేతలు కూడా మాజీ మంత్రులు కూడా హరీష్ రావు అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గూడ బాలాజీ కూడా మరి కాసేపట్లో సంఘటన స్థలానికి చేరుకోబోతున్నారు. వారిని అక్కడ అడ్డుకునేందుకు మాత్రం భారీగా పోలీసు బలగాలను మాత్రం ఎస్ఎల్బీసీకి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో క్యాంపు బీజేపీ క్యాంపు కార్యాలయం వద్ద కూడా అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎవరిని ఎంతమంది అనుమానిస్తారు అంటే ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా మంది కార్యకర్తలు కూడా వెళ్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఇంతమందిని వారి లోపలికి పంపిస్తారు, అనుమతిస్తారు లేదా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు అంటే దానిపైన ఉత్కంఠ కూడా సాగుతుంది. మొత్తంగా చూసుకుంటే 6వ రోజు మాత్రం ఎస్ఎల్బీసీకి సంబంధించిన దుర్ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పురోగతి సాధిస్తున్నారు. మట్టి దిబ్బలను అలాగే పెరిగిపోయినటువంటి కాంక్రీట్ దిబ్బలను అలాగే కటాసు ద్వారా ఇనుప ముక్కలను కూడా బయటికి తరలించే కార్యక్రమం మాత్రం చేపట్టడం ఉధృతంగా కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే గనక ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా లోపల ఉన్నటువంటి ఆచూకీ లభించిన 8 మందికి సంబంధించిన సమాచారం అలా వాళ్ళ పరిస్థితి స్థితిగతుల పైన కూడా మనకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టింది. గత 6 రోజులుగా దేశంలోని 11 సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలను రంగంలో దింపి ఈ కార్యక్రమాన్ని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ కూడా 5 రోజులుగా మందకుండా కలిసి ఈ లోపల ఉన్నటువంటి స్థితిగతులను అంచనా వేసేందుకు దాదాపు 5 రోజులు అన్ని బృందాలకు పట్టింది. ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అంచనా వేసి పూర్తి స్థాయిలో ఈ రోజు చేరువగా అంటే దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరో 100 మీటర్ల చేరువైతే కనుక సంఘటన స్థలానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి 8 మందికి సంబంధించిన ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు మరికొన్ని గంటల్లోనే పురోగతి సాధించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.